వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలకి మరో కొత్త వ్యక్తి రంగ ప్రవేశం చేయబోతున్నారా? తన పొలిటికల్ ఎంట్రీ కోసం ఇప్పటికే గ్రౌండ్ వర్క్ కూడా పూర్తి చేసుకున్నారా? ఇంతకీ కొత్త పార్టీ ఏమైనా ప్రకటించబోతున్నారా? లేదంటే రాజకీయ వారసురాలిగా రాజకీయ రంగంలోకి దిగబోతున్నారా? ఇంతకీ ఎవరా వ్యక్తి, ఏంటా స్టోరీ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఫోర్ సైడ్స్ టీవీ ప్రత్యేక సీఎం జగన్ సతీమణి భారతి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం ఆ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. కాకపోతే ఇప్పటి వరకు భారతి ఎప్పుడు కూడా రాజకీయ సమావేశాలు సభల్లో కనిపించలేదు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. వైఎస్ జగన్ జైలుకు వెళ్లినా సరే రాజకీయ రంగంలోకి ఆవిడ అడుగు పెట్టలేదు. జగనన్న వదిలిన బాణం అంటూ షర్మిల మాత్రమే పాదయాత్ర చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. ఆ సమయంలో భారతి మాత్రం బిజినెస్ చూసుకుంటూ ఫ్యామిలీకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. కాకపోతే ఎన్నికలప్పుడు పులివెందులలో కొంత ప్రచారం చేశారు. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ అధినేత కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాల్సి ఉంటుంది. ఆయన ఒక్క పులివెందులకే సమయం కేటాయిస్తే కేడర్ లీడర్స్ నిరుత్సాహపడతారు. అందుకే భర్త తరఫున ఆమె క్యాంపెయిన్ చేశారు. కాకపోతే అప్పటికి ఇప్పటికీ పరిస్థితులు చాలా ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులను గమనిస్తే లిక్కర్ కేసులో ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు జైలుకు వెళ్లారు. మరికొందరు పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. ఛార్జ్ షీట్ లో వైఎస్ జగన్ పేరును పలుమార్లు ప్రస్తావించినట్టు తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో లిక్కర్ కేసులో జగన్ ప్రమేయం ఉన్నా లేకున్నా ఆయనను అరెస్టు చేసి జైలుకు పంపితే మాత్రం ఆ పార్టీని లీడ్ చేసేది ఎవరనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు ఉన్నా కూడా నేరుగా భారతిని రంగంలోకి దింపేందుకు వైసీపీ ప్రయత్నిస్తున్నట్టు ఆ పార్టీలోని జగన్ సన్నిహితులు చర్చించుకుంటున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అందుకే వైసీపీ ముఖ్య నేతలతో మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. పార్టీ అంతర్గత వ్యవహారాలపై చర్చిస్తున్నారట. ఎవరెవరు ఏం చేస్తున్నారంటూ జగన్ ఆరా తీస్తున్నారని వైసీపీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. నమ్మిన బంటూ రిటైర్డ్ అధికారి ఫోన్ నుంచి సీనియర్ లీడర్స్ తో మాట్లాడుతున్నట్టు సమాచారం. కొన్నాళ్లుగా చాప కింద నీరులా ఈ వ్యవహారం సాగుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు భారతి ఎంట్రీపై వైసీపీలో కలకలం రేపుతోంది. ప్రజెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఈ క్రమంలో భారతి పార్టీలోకి ఎంట్రీ ఇస్తే ఆ పార్టీలోని సీనియర్ నాయకులతో పాటు మరికొంతమంది ద్వితీయ శ్రేణి నేతలు కూడా పూర్తి స్థాయిలో మద్దతిస్తారా లేదా అనే చర్చ కూడా జరుగుతోందని ఆ పార్టీ వర్గాలే చర్చించుకుంటున్నారు టాక్ వినిపిస్తోంది. జగన్ తో పాటు భారతికి కూడా పార్టీ బాధ్యతలను అప్పగిస్తారా, లేక జగన్ కు ప్రత్యామ్నాయంగా ఆమెను రెడీ చేస్తున్నారా అనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రావడం లేదు. కానీ భారతి పొలిటికల్ ఎంట్రీ ఖరారైనట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.